అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జోగిపేట సర్కిల్, ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో ప్రతి గ్రామాల్లో బెల్ట్ షాపులు నడుస్తున్నాయని మేము గతంలోనే ఎక్సైజ్ సిఐ గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. దీని మీద జిల్లా సూపరింటెండెంట్ గారికి, ఒక కలెక్టర్ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. అయినా ఎక్సైజ్ అధికారులు ఏం మాత్రం పట్టించుకోకుండా యథేచ్ఛగా గ్రామాల్లో బెల్ట్ షాపులు కొనసాగిస్తూనే ఉన్నారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు అమ్మేవారికి వైన్ షాపులు అధికంగా ఒక 10 రూపాయలు క్వార్టర్ పైన తీసుకొని ఇస్తున్నారు. వాళ్ళు గ్రామాల్లో పోయి ప్రతి గ్రామాల్లో కిరాణం షాపుల్లో కానీ పాన్ డబ్బులలో కానీ ఎక్కడైనా సరే స్వేచ్ఛగా వాళ్ళ ఎలాంటి భయాలు లేకుండా అమ్ముకుంటున్నారు. ఆ గ్రామాల్లో బెల్ట్ షాపులను నిర్వహించడం వల్ల, మందు దొరకడం వల్ల పచ్చని సంసారాలు కూలిపోతున్నాయి. భర్తలు పని చేయకపోవడము, ఆడపిల్లలను కొట్టడము, అలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. అంతేకాకుండా కొన్ని మధ్యాహ్నం పూట అఘాయిత్యాలు కూడా జరిగే అవకాశాలు జరుగుతున్నాయి. దొంగతనాలు జరుగుతున్నాయి. అక్కడక్కడ ముసలోళ్ళం కొట్టి కూడా పైసలు గుంజుకొని తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటి అన్ని అధికారులకు దృష్టికి తెచ్చినా వాళ్ళు పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా నిబంధనలకు వ్యతిరేకంగా వాళ్ళు పాఠశాలల పక్కనే కానీ, మందిరాల పక్కనే పాన్ డబ్బాలలో కానీ, ఇలాంటి బస్ స్టాప్లకు దగ్గర కానీ, ఇలాంటి చౌరస్తాల దగ్గరలో కానీ అమ్ముతున్నారని మనం చెప్పినా వాళ్ళు ఎక్సైజ్ అధికారులు ఇప్పటి వరకు పట్టించుకోవడం లేదు. దీన్ని వెంటనే తగు చర్య తీసుకునే వరకు మేము ఎక్సైజ్ సర్కిల్లో ప్రతి గ్రామంలో కానీ, మండలంలో కానీ ఇలాంటి ఉద్యమాలు ఇప్పుడు ఈ రోజు నుంచి స్టార్ట్. ప్రతి గ్రామాన ఒకటి మద్య నిషేధ కమిటీ అని వేసి దాన్ని ప్రతి సర్కిల్ పరిధిలో మేము దాన్ని చేసేందుకు మేము కంకణ కట్టుకున్నాం. దీన్ని వెంటనే అరికట్టకపోతే మేము ప్రతి గ్రామాన తిరిగి ప్రతి ఒక్కరిని చైతన్యవంతం చేసి బెల్ట్ షాపులు మూసేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని మేము చెప్తానున్నాం. దీనికి మేము ప్రతి గ్రామాల్లో మహిళలందరినీ కూడగట్టుకొని ఇలాంటి ఉద్యమాలు స్టార్ట్ చేస్తామని మేము ఎక్సైజ్ అధికారులకు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా నిబంధనలకు వ్యతిరేకంగా చిన్న చిన్న పాఠశాలల పక్కన అమ్ముతుంటే కొంతమంది ఊర తిరిగే పోకిరి వేదవులు తాగి ఆడపిల్లలను చేడాయిస్తున్న సంఘటనలు జరుగుతున్నాయి. ఇలాంటి విషయాలు జరిగిన పేపర్లలో వచ్చినా, మీడియాలో వచ్చినా ఎవరు పట్టించుకోవడం లేదు. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ప్రతి గ్రామాల్లో మద్యాన్ని అరికట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా పిల్లలు, మా కొడుకులు అందరు కూడా కొడుకులు బిడ్డలే. అందరూ సంసారాలు పెళ్లిళ్ళు చేసుకున్నా కానీ సంసారాలు చేయకుండా పిల్లల్ని ఇడిసబెట్టారు కానీ తాగుడికి ఎగబెట్టరు కదా. చిన్న చిన్న చేపలు 4 గంటల నుంచి తెల్లారిన దాకా తాగుతూనే ఉంటారు. యాడంటే అన్నీ పడతారు, యాక్సిడెంట్ అవుతున్నాయి. బాధలు అనేది అవి పోతున్నాయి. పెళ్ళాలు కూడా ఉంటలేరు. మేము పని చేస్తేనే మేము వస్తామని అంటున్నారు. ఎవరైనా ప్రతి ఒక్క ఇంటి పిల్లలు కానీ ఎవరు కానీ అందరు మా పిల్లలే. తాగాలి, కొట్టాలి, పిల్లలు నడుపుకోవాలి, కష్టం చేయాలి, అటే పెట్టాలి. బీరుకు, కోటాలకు అటుకే పెట్టాలి. మస్తు షాపులు అయినాయి, అవన్నీ బంద్ చేయాలి. ఒక్కటి మాకు సహకరిస్తే మీకు అంత సంతోషమే. మీరు బంద్ చేస్తే అంతే. కానీ కాకపోతే సంసారాలు ఖరాబ్ అవుతున్నాయి. తల్లిని నడుపులేదు, పిల్లల్ని నడుపులేదు, పిల్లలు నడుపులేదు, ఎవరిని నడుపులేదు. విశేష కష్టం అని తాగుడికే ఏడదాగి ఆన్నే వండు. అవి మాత్రం బంద్ చేయాలి. ఏడ ఓటు చాయ్ హోటల్లో అదే, కళ్ళు దుకాణంలో అదే, మళ్ళా ప్రతి ఒక్క దుకాణంలో అదే, రోడ్ పంటి కూడా అదే. ఏదో తాగితే అన్నీ వండాలి. ఆ తాగుడు మాత్రం వైశాపులు బంద్ చేయాలి దయచేసి. మేమైతే మీకు చెప్తున్నాము, మా బాధలు పట్ట చాలక మీకు చెప్తున్నాము. మీరు మా మీద కనికరం నుంచి బంద్ చేయండి. మీకు శనార్థి చేస్తున్నా. ఎక్కువ ఇప్పుడు ఈ సంక్రాంతి వరకు ఇంచుమించు 200 మంది ప్రాణాలు కాబోతాయి. ఎందుకంటే యాక్సిడెంట్లు ఎక్కువ చూస్తున్నాయి సార్. అందువల్ల ఒక మహిళ కొట్టి పాడేసారు. మీరు ఎలాంటి మీ అధికారులు ఎలాంటి చర్యలు ఉన్నాయి సార్. మనుషులు ఉన్నాయి, పర్మిషన్ మేము కావాల్సింది మా పిల్లలు బాగుండాలని మేము మొత్తం మధ్యలో కనిపిస్తూనే ఉన్నది. ఎట్లా నడుస్తాయి సార్? 24 గంటలు నడుస్తుంది. మధ్య షాపులు నడుస్తున్నాయి, బెల్ట్ షాపులు నడుస్తాయి 24 గంటలు. మీరు వచ్చినాకనే ఎక్కువనే సార్ మా దగ్గర. మీరు వచ్చినాకనే ఎక్కువనే కిరాణం షాపులో మధ్య ఉండదు. మరిన్ని
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.